ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బాధపడే సమస్యల్లో నిద్రలేమి ప్రధానమైనది. అయితే సరిపడా నిద్ర లేకపోతే ఆరోగ్యంపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అసలు నిద్రలేమికి ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ప్రతిరోజు ఒకే సమయానికి పడుకొని ఒకే సమయానికి లేవడం శరీరానికి చాలా మంచిది. కానీ ఈ సమయాలు మారితే నిద్ర పట్టకపోయే అవకాశం ఉంది. అందుకే ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే చాలా మంది పడుకునే ముందు ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇది మెదడును నిద్ర మోడ్లోకి వెళ్ళనివ్వదు. మొబైల్ స్క్రీన్ నుండి వచ్చే నీలిరంగు కాంతి నిద్రకు సహాయపడే హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి పడుకునే ముందు కనీసం ఒక గంట పాటు మొబైల్కు దూరంగా ఉండటం మంచిది. రాత్రిపూట కాఫీ, టీ వంటి కెఫెన్ ఉన్న డ్రింక్లు తాగడం వలన కూడా నిద్రకు ఆటంకం కలుగుతుంది. కెఫెన్ మెదడును చురుకుగా ఉంచి నిద్రను దూరం చేస్తుంది. అందుకే సాయంత్రం తర్వాత వీటిని తీసుకోవడం తగ్గించాలి. అదేవిధంగా రాత్రి సమయాల్లో ఎక్కువగా తింటే అజీర్తి సమస్యలు వస్తాయి. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు తేలికపాటి భోజనం చేయడం ఉత్తమం. ఇక రోజు వ్యాయామం కూడా చేయాలి. దీని వలన ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది. వాకింగ్, యోగా, స్విమ్మింగ్ వంటివి మనసుకు, శరీరానికి విశ్రాంతినిస్తాయి. అలాగే పగటిపూట ఎక్కువ గంటలు నిద్రపోతే రాత్రిపూట నిద్ర పట్టదు. మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే 15 నుంచి 20 నిమిషాలు మించి నిద్రపోవద్దు. సాయంత్రం 3 గంటల తర్వాత పడుకోవడం మంచిది కాదు. నిద్రపోయే గది చాలా చల్లగా గాని చాలా వేడిగా గాని ఉండకూడదు. గాలి బాగా వచ్చేలా చూసుకోవాలి. అలాగే పడుకునే మంచం కూడా సౌకర్యవంతంగా ఉండాలి. ఇవి నిద్రకు ఆటంకం లేకుండా చేస్తాయి. మద్యం సేవించడం, పొగ తాగడం, జంక్ ఫుడ్స్ తినడం వంటి అలవాట్లు కూడా నిద్రను దెబ్బతీస్తాయి. కనుక ఇటువంటి అలవాట్లు దూరంగా ఉండాలి. వీటి స్థానంలో తాజా పండ్లు, తేలికపాటి భోజనం వంటి అలవాట్లు పాటించాలి. దీనివల్ల మంచి నిద్ర పడుతుంది.